హాయ్ ఫ్రెండ్స్, నాలెడ్జ్ స్కూల్కి స్వాగతం. యాప్టిట్యూడ్ లెక్చర్స్ ఏజెస్ రిలేటెడ్ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ప్రాబ్లం నెంబర్ 7 ఈరోజు సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 7 వచ్చి అభయ్స్ ఏజ్ ఆఫ్టర్ 6 years విల్ బి 3/7 of his father's age అన్నారు. 10 years ago the ratio of ages was 1:5. What is the అభయ్స్ father age at present? సో 10 years ago 1:5 రేషియో అన్నాడు కాబట్టి అబ్బాయి ఏజ్ ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఫాదర్ ఏజ్ ఏమవుద్ది? 5x అవుతుంది. ఫాదర్ ఏజ్ 5x అవుతుంది. ఇది ఎప్పుడు 10 years ago. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్కి వచ్చేస్తే ప్రజెంట్ ఏజ్ అబ్బాయి యొక్క ఏజ్ ఎంత అవుతుంది? x+10 అవుతుంది. ఫాదర్స్ ఎంత అవుతుంది? 5x+10 అవుతుంది. ఇస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అబ్బాయి అండ్ ఫాదర్. అబ్బాయిస్ ఏజ్ ఆఫ్టర్ 6 years అన్నాడు. ఆఫ్టర్ 6 years ఏమవుతుంది? అబ్బాయిస్ ఏజ్ x+10 కదా. సో x+10 + 6 x+16 అవుతుంది అబ్బాయిస్ ఏజ్. అలాగే ఫాదర్స్ ఏజ్ ఏమవుతుంది అంటే 5x+16 అవుతుంది. సింపుల్గా రాస్తున్నాను అనుకుంటే టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అప్పుడు ఏమన్నాడు, ఇంకొక హింట్ ఇచ్చాడు. 6 years తర్వాత అబ్బాయి ఏజ్ అనేది 3/7 of ఫాదర్ ఏజ్ అని చెప్పాడు. అంటే x+16 = 3/7 of 5x + 16. సో ఈ హింట్తో మనం ఎక్స్ అబ్బాయి ఏజ్ అనుకోవాలి, దాని నుంచి ఫాదర్స్ ఏజ్ అనుకోవాలి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 7x + 7 × 16 12 = 3 × 5x 15x + 3 × 16 48. ఇప్పుడు 15x - 7x 8x = 64. It implies x = 8. So father's present age ఎంత? 5x+10. 5x+10 అంటే 5 × 8 + 10 50 years. సో ఫాదర్స్ ఏజ్ 50 years అనమాట.